మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అంటున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తే రెఫరెండంగా భావిస్తారు? 17లో 14 రావాలా, 12 రావాలా? మీకంటే 14 మా టార్గెట్, 14 మా టార్గెట్. మాకు 39.5% ఓట్లు వచ్చినాయి. ఈ రెండు ఇప్పుడు 39.5% ఓట్లతో మాకు ప్రభుత్వం ఇచ్చిండ్రు. మాకు ఆ శాతం ఓట్లు వచ్చినప్పుడు ఆనాడు ఉన్న విశ్వాసం ఈనాడు మా మీద ఉన్నట్టు. దానికంటే మా శాతం పెరిగితే అంతకంటే మా మీద విశ్వాసం పెరిగినట్టు. ఆ శాతానికంటే ఓట్లు తగ్గుకుంటూ పోయినాయి అనుకోండి, దాన్ని బట్టి ప్రజలలో ఓహో వీళ్ళు ఇస్తా అన్న హామీలో ఇంకా అమలు అయ్యింది, అమలు కాలేదు అని ఒక అంచనా తీసుకొని ప్రజలు తీర్పిచ్చినట్టు. సో విస్తృత 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే నేను చెప్పిన మా 100 రోజుల పరిపాలనను చూసి మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజలకు చెప్పిన. ఎందుకు అని అంటే నేను కూడా చేస్తున్న పనులు, జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మేలు జరిగింది, ప్రజలకు సహాయం అందిందని నేను అనుకుంటున్నా. నాకు వచ్చి కలిసే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్తుంటారు. ఎందుకంటే మీరు చెప్పారు మాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని. మీరు పదే చెప్పారు 100 రోజుల్లో నేను అన్ని చేస్తా అని. మీరు 10 ఏళ్ల నుంచి, అంటే కేసీఆర్ అధికారంలో ఉన్న 9 ఏళ్ల నుంచి మీరు చెప్తున్నారు నా అవినీతి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, డబ్బంతా వాళ్ళ కుటుంబానికి తరలి వెళ్ళిపోతుంది. మీకు లెక్కలు మొత్తం పక్కాగా తెలుసు. ఇప్పుడు వచ్చేసి 7 లక్షల కోట్ల అప్పు చేశాడు, మొత్తం మేము నిర్మించుకుంటా వస్తున్నా ఉన్నారు. మీరు ఇచ్చిన 6లోనే 13 హామీలు ఉన్నాయి, ఆ 13లోనే 3-4 చేశారు. మీరు ఫెయిల్ అయినట్టే కదా. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను, పరిపాలన మీరు చూస్తలేనట్టుండ్రు. ఎందుకు అని అంటే అందులో మేము 5 నిర్దిష్టంగా చేసినాం, 6వ దాంట్లో సగం చేసినాం, 7వ దాంట్లో కూడా చేసినాం. మీరు వీటిని గుర్తిస్తలేనట్టు. మీరు ఒకవేళ 6 గ్యారెంటీలను 13 అంశాల కింద విడదీసినప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం, 4,50,000 ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లతో అమలు చేసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మీలాంటి వాళ్ళు ఒకవేళ ఇచ్చిండ్రు ఇయ్యలేదని వితండవాదం చేస్తామని ఎల్బీ స్టేడియంలోకి పిలిపించి 30,000 మందికి అక్కడనే నియామక పత్రాలు అందజేసినాం. ఓబీసీకి సంబంధించిన కంప్లీట్ జనాభా లెక్కలు కట్టాల్సిందే, దాని ప్రకారం క్యాబినెట్ కానీ అసెంబ్లీ తీర్మానం చేసి జనాభా లెక్కలు వేయడానికి ఇచ్చినాం. రైతు భరోసా పథకం 100% అమలు చేసినాం. సో ఇవన్నీ మీ కళ్ళ ముందర జరుగుతున్నాయి. జీతాలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం. అంటే మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి మహిళకు 2,500 ఉన్నాయి. 18 ఏళ్ళు దాటిపోయి చదువుకునే అమ్మాయికి స్కూటీ, తులం బంగారం, ఇవన్నీ జనం ఆశించే కదా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు జనం. ఆశించలేదు అంటలేను, మీరు అడిగిన దాన్ని కూడా తప్పు పడతలేను. 10 సంవత్సరాలు మొత్తం మోసం చేసిన వాళ్ళని వదిలేసి 100 రోజుల్లోనే ఇన్ని మంచి పనులు చేస్తే ఇంకా ఏ ప్రభుత్వమైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రం యొక్క రాబడి, ఖర్చులను అంచనా వేసుకొని పథకాలు ముందుకు తీసుకెళ్తాం. ఇంతవరకు మేము బడ్జెటే పెట్టలేదు. బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ సమావేశాలే జరగకుండా మీరు అన్నిటికీ నిర్ధారణకు వచ్చేసి మీరు కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి రేవంత్ రెడ్డి కేసీఆర్ కాదు, కేసీఆర్ లాగా 100% నమ్మాల్సిందే. నేను అందుకే 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాను అని. నేను 9 తారీఖు లోపల రైతు భరోసా పూర్తి చేస్తా అంటే 6 తారీఖు నాడే పూర్తి చేసి చూపి